కలిగినటువంటి కుమార్తెలు. ఇక కుమారుడు అన్నం చూడండి. కర్దముడు తపస్సు చేసినప్పుడు శ్రీమన్నారాయణ ప్రత్యక్షమై నేనే నీ గర్భాన ఉదయిస్తాను అని చెప్పేసి నీ కుమారుడుగా జన్మిస్తాను అన్నాడు. అతడే కపిలుడు. మొత్తం దశావతారాలు కాకుండా శ్రీమన్నారాయణుడు అనేకమైనటువంటి అవతారాలు ఎత్తాడు, అందులో అంశావతారాలు ఉన్నాయి అని చెప్పేసి మనం గతంలో భాగవతం చెప్పుకునేటప్పుడు అక్కడ చెప్పుకున్నాం. ఆ అంశావతారమే ఇక్కడ కపిలుడు. సాంఖ్యయోగాన్ని రాసినటువంటి వాడు ఈ కపిలుడు మహానుభావుడు. సాంఖ్య దర్శనము అని ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనాన్ని ఈయన రాశాడు. సరే, ఇక కర్దమ ప్రజాపతి తనకి కలిగినటువంటి 9 మంది కుమార్తెల్ని కూడా ఋషులకిచ్చి వివాహం చేశాడు. అందులో అనసూయ అంటే రెండవ కుమార్తె అయినటువంటి అనసూయని మాత్రం బ్రహ్మమానస పుత్రుడైనటువంటి అత్రి మహర్షికిచ్చి వివాహం చేశాడు. కాబట్టి ఇక్కడ మనకి తెలిసే విషయం ఏమిటి అంటే, బ్రహ్మమానస పుత్రుడైనటువంటి కర్దమ ప్రజాపతి బ్రహ్మమానస పుత్రుడైనటువంటి స్వయంభవమను యొక్క కుమార్తె దేవహూతిని వివాహం చేసుకున్నాడు. ఆయన యొక్క రెండవ కుమార్తె అనసూయ ఈవిడ్ని ఇంకొక బ్రహ్మమానస పుత్రుడైనటువంటి అత్రి మహర్షికిచ్చి వివాహం చేయడం జరిగింది. ఈ రకంగా అత్రి అనసూయల యొక్క వివాహం జరిగింది. ఇక్కడ అసలు అత్రి అంటే ఏమిటో చూడండి. నా త్రి, 3 లేనటువంటిది. ఏ 3 లేనటువంటిది? ఇక్కడ త్రి అంటే త్రిగుణములు అని అర్థం చేసుకోవాలి మనం. త్రిగుణములు లేనటువంటిది, త్రిగుణములకు అతీతమైనటువంటిది, అది అత్రి అంటే. ఇక్కడ త్రిగుణములకు అతీతుడైనటువంటి వాడు, గుణాతీతుడైనటువంటి వాడు, గుణరహితుడు, అతడు అత్రి మహర్షి అంటే. అలాగే తాపత్రయాది సర్వత్రికాలను కూడా అధిగమించినటువంటి ఋషి ఈ అత్రి మహర్షి. మరి అనసూయ అంటే ఎవరు? నా అసూయ, అసూయ లేనటువంటిది, అసూయ రహితమైనటువంటి మనస్సు కలిగినటువంటిది ఆవిడ అనసూయ అంటే. ఏమాత్రము కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషము అనేటటువంటివి లేనటువంటిదన్నమాట ఆవిడే అనసూయ. జగత్తులో ఉన్నటువంటి పతివ్రతల్లో అనసూయాదేవి యొక్క పాతివ్రత్యాన్ని గురించి మనం బాగా చెప్పుకుంటూ ఉంటాం. చూడండి, ఈవిడ మహాసాధ్వి. అయితే ఈ అత్రి మహర్షి, అనసూయ వీళ్ళిద్దరితోనూ ఇప్పుడు మనకి పని ఏమిటండి అని అనుమానం వస్తుంది మనకి. అత్రి అనసూయల యొక్క కుమారుడే దత్తాత్రేయుడు. అత్రి అనసూయలకి వివాహం జరిగిన తర్వాత ఈ అత్రి మహర్షి సంతానం కావాలి అని చెప్పేసి ఘోరమైన తపస్సు చేశాడు. ఈయన యొక్క తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు ఈయన వాళ్ళని చూసి, మీరెందుకు వచ్చారు? మిమ్మల్ని నేను పిలవలేదు అంటాడు. ఆ మాట విన్నటువంటి త్రిమూర్తులు, ఓ అత్రి మహర్షి, మేమేం విడివిడిగా లేవయ్యా, మేము ముగ్గురం ఒకటే. నువ్వురికే మేము విడిగా ఉన్నాము అని అనుకుంటూ ఉన్నాం, మేము ముగ్గురం ఒకటేను. నీకేం, మాకు అసలు ఏ రకమైన భేదం లేదు. నీ యొక్క కోరికను మేము తీరుస్తున్నాము అన్నారు. ఏమిటా కోరిక? నువ్వు కోరుకున్నట్టుగానే నీకు పుత్ర సంతానం కలుగుతుంది. మా యొక్క అంశాలతో మేమే నీకు కుమారులుగా జన్మిస్తాము అని చెప్పేసి ఆ త్రిమూర్తులు ఈ అత్రి మహర్షికి వరం ఇచ్చారు. ముందుగా మనం ఈ అనసూయాదేవి యొక్క వృత్తాంతం చూద్దాం. అనసూయ మహాపతివ్రత అని కదా మనం చెప్పుకున్నది.
ఈ అనసూయ యొక్క పాతివృత్యం ఏమిటో, అసలు ఈ అత్రి మహర్షి ఏమిటో ఒకసారి ఇక్కడ చూద్దాం. చూడండి. ఒకసారి త్రిమూర్తులు తమ యొక్క వాహనాలెక్కి మేరు పర్వతానికి బయలుదేరారు. అలా వెడుతూ ఉండగా మార్గం మధ్యంలో ఆ వాహనాలు కాస్త ఆగిపోయినాయి. వాళ్ళు ఈ వాహనాలు కదపాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నించినప్పటికీ ఈ వాహనాలు మాత్రం కదల్లా. అప్పుడు విష్ణుమూర్తి వాహనమైనటువంటి ఆ యొక్క గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుతో, స్వామి, ఈ ప్రాంతాల్లో అత్రి మహర్షి యొక్క ఆశ్రమం ఉంది. ఆయన యొక్క భార్య అనసూయాదేవి, ఆవిడ చాలా పతివ్రత. అందుచేత ఎవరూ కూడా ఈ ఆశ్రమం మీదుగా వెళ్ళగలేరు. అసలు ఎవరూ ఇటువైపు నుంచి వెళ్ళకూడదు, వెళ్ళలేరు కూడాను స్వామి. కాబట్టి మనం ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి ఇంకో మార్గం గుండా వెళ్ళిపోదాము అన్నాడు. సరేను అన్నాడు విష్ణుమూర్తి. ఇప్పుడు త్రిమూర్తుల యొక్క వాహనాలన్నీ కూడా వెనుతిరిగి వేరే మార్గం గుండా అక్కడికి వెళ్ళిపోయినాయి. అయితే అనసూయాదేవి యొక్క పాతివ్రత్యం ఏ పాటిదో ఈ విషయం తెలుసుకోవాలి అనుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ త్రిమూర్తులు ముగ్గురు కూడా. కాలం గడిచిపోతోంది. అలా గడుస్తూ ఉన్నటువంటి కాలంలో ఒకసారి త్రిమూర్తుల యొక్క భార్యలైనటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ ముగ్గురికి కూడా తాము చాలా గొప్ప పతివ్రతలము అని ఒక నమ్మకం ఏర్పడింది. తమంతటి పతివ్రతలు ఈ భూలోకంలోనే కాదు, అసలు చతుర్దశ భువనాల్లో కూడా ఎవరూ లేరు అని ఒక నమ్మకం ఏర్పడింది. దాంతో ఆ నమ్మకం కాస్త అహంకారంగా మారింది. మేము చాలా గొప్ప పతివ్రతలం, మమ్మల్ని మించినటువంటి వాళ్ళు ఈ చరాచర జగత్తులో ఎవరూ లేరు అని చెప్పేసి వాళ్ళు అనుకోవటం మొదలుపెట్టారు. చూశాడు నారద మహర్షి, త్రిమూర్తుల యొక్క భార్యలు వీళ్ళ గర్వం పనికిరాదు, మరి వీళ్ళకి గర్వభంగం చేయాలి ఎలాగా అని ఆలోచించాడు. అప్పుడు ఒక రోజున ఈ నారద మహర్షి ఇనప గుళ్ళు కొన్ని తీసుకుని చేత్తో పట్టుకుని వచ్చాడు. మొట్టమొదటిగా సత్యలోకానికి వచ్చి ఈ సరస్వతీదేవిని అడిగాడు, అమ్మ, నా గుగ్గిళ్ళు తినాలనున్నది, ఇగో చేతిలో ఇవి ఉన్నాయి, వీటిని కొంచెం ఉడకేసి పెడితే నేను గుగ్గిళ్ళు తింటాను అన్నాడు. చూసింది సరస్వతీదేవి, నాయనా నారదా, ఇవేమో ఇనపవయ్యా, ఇవి వండటం ఎలా ఉడుకుతాయి, అసలు ఇవి ఉడకవు, వీటిని వండటం నా చేత కాదు అంది. లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ కూడా అదే మాట చెప్పింది, ఇనపవి ఎక్కడైనా ఉడుకుతాయిటయ్యా, ఇవి ఉడకవు, తీసుకుపోంది. కైలాసానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి ఆ మహాకాళి, ఆవిడ కూడా అదే మాట చెప్పింది. సరే అయినా వాటిని తీసుకొని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతూ ఓ మాట అన్నాడు, అమ్మా, లోకంలో పతివ్రతలకు సాధ్యం కానిటువంటి విషయం అనేది ఏదైనా ఉంటుందా అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి త్రిశక్తులు అంటారు, నారదా, లోకంలో మమ్మల్ని మించినటువంటి పతివ్రతలు అనేవాళ్ళు ఎవరూ లేరు, ఈ సంగతి నీకు తెలుసు కదా